నేడు జరగబోయే నారాయణపేట సీఎం రేవంత్ రెడ్డి సభాస్థలిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలు పరిశీలించారు. 1000 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా సమాఖ్యతో నడిచే పెట్రోల్ పంప్ ప్రారంభిస్తారన్నారు. మెడికల్ కళాశాల పనులకు సీఎం ప్రారంభిస్తారని చెప్పారు. పేట ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలం కాబోతుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో బీజేపీ జెండా ఎగురవేసేందుకు ప్రయత్నిస్తున్నామని పార్టీ నాయకుడు గోపి అన్నారు. పట్టభద్రులను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పారు. ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారని ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. పట్టభద్రులు ఉపాధ్యాయులకు ఏ కష్టం ఎదురైనా బీజేపీ పార్టీ అండగా ఉంటుందన్నారు. మండ్యం జిల్లా పార్వతీపురం పట్టణంలో వైసీపీ నుండి టీడీపీలోకి చేరికల జోరందుకుంది. ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో 19, 23, 24 వార్డుల కౌన్సిలర్లు పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పిని ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి టీడీపీలో చేరామన్నారు కౌన్సిలర్లు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. సిఐటియు అనుబంధ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పట్నంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి నినాదాలతో హోరెత్తించారు. కార్మికులకు 26,000 రూపాయల కనీస వేతనం చెల్లించడంతో పాటు పెండింగ్లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో లోకో పైలట్ నిరసనకు దిగారు. దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా లోకో పైలట్ రన్నింగ్ స్టాఫ్ యూనియన్ పిలుపుతో 36 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టారు. విధులకు ఎలాంటి ఆటంకం లేకుండా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని యూనియన్ ప్రధాన కార్యదర్శి సంతోష్ డిమాండ్ చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చని మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి పట్నం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను ఆయన ప్రారంభించారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వివరాలను తెలుసుకున్నారు. పట్టణంలో పలువురు దాతలు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. సీసీ కెమెరాలు ఎంత ఎక్కువగా ఉంటే పట్టణం అంత ప్రశాంతంగా ఉంటుందన్నారు. అల్లూరు జిల్లా మల్లవరం మామిలు గ్రామంలో రంగురాళ్ల తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని గిరిజన యువత ఆరోపిస్తుంది. తిరుపతమ్మ అనే జీడి మామిడి తోటలో రాత్రి పగులు తేడా లేకుండా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఆమెకు కొంతమంది దళారులు ధనం ఆశ చూపి భూమి కాపలా పేరుతో యథేచ్ఛగా రంగురాళ్లు కొనసాగిస్తున్నారని వారు మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా పచ్చగా ఉన్న ప్రకృతిని నాశనం చేసి డంప్ యార్డ్ నిర్మించవద్దంటూ పారానగర్ గ్రామవాసులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రజా సంఘాల పిలుపు మేరకు పారానగర్ సంబంధించిన ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను అడగకుండా కనీసం అభిప్రాయ సేకరణ చేయకుండా డంపింగ్ యార్డ్ నిర్మించడం సరికాదని అన్నారు. ఏసీబీ తనిఖీలో వ్యవసాయ అధికారి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో చోటు చేసుకుంది. ఓ రైతు పత్తి అమ్ముకునేందుకు అనుమతి కొరకు మండల వ్యవసాయ అధికారిని సంప్రదించారు. దీంతో ఆ అధికారి రైతును 30,000 రూపాయలు లంచం అడగడంతో ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. జనగామ జిల్లా జనగామలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. పట్టణంలోని జనగామ వైన్స్ లో చోరీ చేశారు. వైన్ షాపు పైకప్పు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు దొంగతనం చేశారు. షాపు నుంచి 43,000 రూపాయలు 2 ఫుల్ బాటిళ్ల మద్యం ఎత్తుకెళ్లారు. పాన్ షాప్ యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య విమాన బంగారు గోపురం మహాకుంభ సంప్రోక్షణ పూజలు ఘనంగా జరిగాయి. నిన్న పంచకుండాత్మక యాగం అంగరంగ వైభవంగా కొనసాగింది. వాసమాస లైపీడాధిపతి మధుర కవి రామానుజాజీయ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. 23వ తేదీ వరకు మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలు జరుగుతున్నాయి. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, పారాయణలు, బుద్ధికుల మంత్రాలతో నిర్వహించారు.